ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్గా మనం మన డైలీ లైఫ్లో చాలా రకాల వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ని యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలాంటి వర్డ్స్ అండ్ సెంటెన్సెస్లో నుంచి నేను కొన్ని వర్డ్స్ తీసుకొని వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ నా ఛానల్లో చాలానే ఉన్నాయి, ఒకసారి మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి చూసేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇన్స్టాగ్రామ్ లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇచ్చున్నాను. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, లెట్స్ గో టు ది టాపిక్. ఫస్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నన్ను ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేదు, అంటే నన్ను పిలిచారు కానీ నేను వెళ్ళలేదు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు చెప్పారు కానీ నేను చేయలేదు. నాకు చెప్పారు కానీ నేను చేయలేదు. ఈ టూ సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా అంటే నన్ను ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేదు, నాకు చెప్పారు కానీ నేను వెళ్ళలేదు. ఇలాంటి సెంటెన్సెస్ అనేవి ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో మరికొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ ద్వారా తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్, నన్ను తిట్టారు కానీ నేను స్పందించలేదు. నన్ను తిట్టారు కానీ నేను స్పందించలేదు అనేదాన్ని ఐ వాజ్ అబ్యూజ్డ్ బట్ ఐ డింట్ రియాక్ట్. ఐ వాజ్ అబ్యూజ్డ్ అంటే నన్ను తిట్టారు, బట్ అంటే కానీ నేను స్పందించలేదు అనేదాన్ని ఐ డింట్ రియాక్ట్ అంటే నేను స్పందించలేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నన్ను హింసించారు కానీ నేను చావలేదు. నన్ను హింసించారు కానీ నేను చావలేదు అనేదాన్ని ఐ వాజ్ టార్చర్డ్ బట్ ఐ డింట్ డై. ఐ వాజ్ టార్చర్డ్ అంటే నన్ను హింసించారు అంటే టార్చర్ చేశారు కానీ నేను చావలేదు అనేదాన్ని ఐ డింట్ డై. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు ఇచ్చారు కానీ నేను తీసుకోలేదు. నాకు ఇచ్చారు కానీ నేను తీసుకోలేదు అనేదాన్ని ఐ వాజ్ గివెన్ బట్ ఐ డింట్ టేక్. ఐ వాజ్ గివెన్ అంటే నాకు ఇచ్చారు కానీ అంటే బట్ ఐ డింట్ టేక్ అంటే నేను తీసుకోలేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నన్ను అభ్యర్థించారు కానీ నేను చెప్పలేదు. నన్ను అభ్యర్థించారు అనేదాన్ని ఐ వాజ్ రిక్వెస్టెడ్ అంటే నన్ను అభ్యర్థించారు, బట్ ఐ డింట్ టెల్ అంటే కానీ నేను చెప్పలేదు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు చెప్పారు కానీ నేను చేయలేదు అనేదాన్ని ఐ వాజ్ టోల్డ్ బట్ ఐ డింట్ డూ ఇట్. ఐ వాజ్ టోల్డ్ అంటే నాకు చెప్పారు, బట్ అంటే కానీ ఐ డింట్ డూ ఇట్ అంటే నేను చేయలేదు. అదేవిధంగా ది లాస్ట్ వన్, నన్ను ఆహ్వానించారు కానీ నేను వెళ్ళలేదు. దీన్ని మనం ఎగ్జాంపుల్గా చెప్పుకున్నాం కదా. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ ఇన్వైటెడ్ బట్ ఐ డింట్ గో. ఐ వాజ్ ఇన్వైటెడ్ అంటే నన్ను ఆహ్వానించారు, బట్ అంటే కానీ నేను వెళ్ళలేదు అనేదాన్ని ఐ డింట్ గో. అదేవిధంగా నన్ను కలిశారు కానీ నేను మాట్లాడలేదు, అంటే నన్ను కలిసినప్పటికి కూడా నేను మాట్లాడలేదు అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ వాజ్ మెట్ బట్ ఐ డింట్ టాక్. ఐ వాజ్ మెట్ అంటే నన్ను కలిశారు కానీ అంటే బట్ ఐ డింట్ టాక్ అంటే నేను మాట్లాడలేదు అని. సో ఈ విధంగా మనం కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. నాకు నచ్చిన వాళ్ళని పెళ్లి చేసుకుంటాను, లేదా నాకు నచ్చిన చోటికే వెళ్తాను. ఈ టూ సెంటెన్సెస్లో కూడా నాకు నచ్చిన అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, నాకు నచ్చిన వాళ్ళ మాట వింటాను అంటే నాకు ఇష్టమైన వాళ్ళు చెప్తేనే వింటాను అని. సో దీన్ని ఇంగ్లీష్లో ఐ విల్ లిజన్ టు హూ ఎవర్ ఐ లైక్. ఐ విల్ లిజన్ అంటే నేను వింటాను, టు హూ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన వాళ్ళు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చిన వాళ్లకు ఇస్తాను. నాకు నచ్చిన వాళ్లకు ఇస్తాను అని దాన్ని ఐ విల్ గివ్ ఇట్ టు హూ ఎవర్ ఐ లైక్. ఐ విల్ గివ్ ఇట్ టు హూ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన వాళ్లకు ఇస్తాను అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చినప్పుడు వస్తాను. నాకు నచ్చినప్పుడు వస్తాను అని చెప్పాలనుకున్నప్పుడు ఐ విల్ కమ్ వెన్ ఎవర్ ఐ లైక్. ఐ విల్ కమ్ అంటే నేను వస్తాను, వెన్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చినప్పుడు. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చినట్లు కూర్చుంటాను అంటే నాకు ఎలా కూర్చోవాలనిపిస్తే అలా కూర్చుంటాను అని. సో దీని ఇంగ్లీష్లో ఐ విల్ సిట్ హౌ ఎవర్ ఐ లైక్. ఐ విల్ సిట్ అంటే నేను కూర్చుంటాను, హౌ ఎవర్
ఐ లైక్ అంటే నాకు నచ్చినట్టుగా. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చినదే తింటాను, నాకు నచ్చిందే నేను తింటాను అనేదాన్ని ఐ విల్ ఈట్ వాట్ ఎవర్ ఐ లైక్. ఐ విల్ ఈట్ అంటే నేను తింటాను, వాట్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చినదే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చిన చోటుకి వెళ్తాను, నాకు నచ్చిన చోటుకి వెళ్తాను అనేదాన్ని ఐ విల్ గో వేర్ ఎవర్ ఐ లైక్. ఐ విల్ గో అంటే నేను వెళ్తాను, వేర్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన చోటుకే. అదేవిధంగా నెక్స్ట్ వన్, నాకు నచ్చిన చోట పని చేస్తాను, నాకు నచ్చిన చోట పని చేస్తాను అనేదాన్ని ఐ విల్ వర్క్ వేర్ ఎవర్ ఐ లైక్. ఐ విల్ వర్క్ అంటే నేను పని చేస్తాను, వేర్ ఎవర్ ఐ లైక్ అంటే నాకు నచ్చిన చోట. సో ఈ విధంగా మనం నాకు నచ్చినది అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. నెక్స్ట్ సెంటెన్స్ ఒకసారి చూడండి. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ అడగకు. అదేవిధంగా ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ వండకు. సెంటెన్సెస్ కూడా ఒకసారి చూడండి. రెండిట్లో కూడా మళ్ళీ మళ్ళీ అనే వర్డ్ అయితే కామన్గా ఉంది కదా. సో ఈ వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్ సెంటెన్సెస్ అనేవి చూద్దాం. సో ఫస్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోకు. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ తీసుకోకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ టేక్ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ టేక్ ది సేమ్ థింగ్ అంటే ఒకే దాన్ని తీసుకోకు, అగైన్ అండ్ అగైన్ అంటే మళ్ళీ మళ్ళీ. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయకు. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయకు అనేదాన్ని డోంట్ డూ ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ డూ ది సేమ్ థింగ్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చేయకు, మళ్ళీ మళ్ళీ అంటే అగైన్ అండ్ అగైన్. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ తినకు అనేదాన్ని డోంట్ ఈట్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ ఈట్ అంటే తినకు, ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పకు. కొంతమంది చెప్పింది చెప్పి విసిగిస్తూ ఉంటారు కదా. సో అలాంటప్పుడు ఇలా చెప్పాలనుకున్నప్పుడు డోంట్ సే ది సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్. డోంట్ సే అంటే చెప్పకు, ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ కొనకు. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ కొనకు అని చెప్పాలనుకున్నప్పుడు డోంట్ బై ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ కొనకు అని. అదేవిధంగా నెక్స్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చూడకు. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చూడకు అనేదాన్ని డోంట్ వాచ్ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ చూడకు అని. అదేవిధంగా ది లాస్ట్ వన్, ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ అడగకు అనేదాన్ని డోంట్ ఆస్క్ మీ ద సేమ్ థింగ్ అగైన్ అండ్ అగైన్ అంటే ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ అడగకు అని. సో ఈ విధంగా మనం మళ్ళీ మళ్ళీ అనే వర్డ్ని తీసుకొని దానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ అనేవి చూసాం కదా. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే, ఐ విల్ ఆస్క్ యూ ఏ క్వశ్చన్ ఫర్ యూ. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించకు. ఒకే దాన్ని మళ్ళీ మళ్ళీ వినిపించకు. సో ఇఫ్ యూ know this one in English, please you can comment in the comment section. Thank you for watching.